శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. ముందుగా అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, రేపు శ్రీరామనవమి. స్వామివారి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక ఈరోజు కథ ఏమిటి అంటే, సుందరకాండలోని ఈ కథ గురించి తెలుసుకొని, స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. లంకలో ఉన్నటువంటి సీతమ్మ తల్లి దగ్గరకు ఒకనాడు రావణాసురుడొచ్చి, సీత, నేను ఎన్ని చెప్తున్నా కూడా నీకు నచ్చడం లేదు. దరిద్రుడు, దుర్మార్గుడు అయినటువంటి ఆ రాముణ్ణి నువ్వు అనుసరిస్తూ ఉన్నావు. నిన్ను ఇప్పుడే చంపివేయాలి అని అనుకుంటున్నాను. కానీ నీకు నేను 2 నెలలు గడువిచ్చాను. ఆ గడువు ప్రకారం ఇంకా 2 నెలలు వేచి ఉంటాను. ఈలోగా నీవు నన్ను పెనివిటిగా అంగీకరించినచో ఆ మరునాడే ప్రాతకాలమున భోజనానికి నిన్ను వంటలో చంపి వండేస్తాను సుమా అంటూ బెదిరిస్తాడు రావణాసురుడు సీతమ్మ తల్లిని. అలా చెప్పి రావణాసురుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత రావణుడు వెళ్ళిన తర్వాత కొందరు రాక్షస స్త్రీలు సీతాదేవితో ఇలా అంటారు. ఈ దుష్టురాలు మనం ఎన్ని చెబుతున్నా కూడా వినిపించుకోవడం లేదు. ఈమెను ఇప్పుడే మెడ పిసికేసి చంపివేద్దాం. ఆ తరువాత ఆ మనుష్య స్త్రీ చచ్చిపోయిందని చెప్పి మన రాజైనటువంటి రావణాసురుడితో చెప్దాం. అయితే ఈమెను భక్షించడానికి అందరం సిద్ధంగా ఉందాం అని అనుకుంటూ వారిలో అజాముఖి అనేటటువంటి ఒక రాక్షసి సీతాదేవి దేహాన్ని ఖండించి సమంగా పంచుకుందామని చెబుతుంది. అలా నానా విధాలుగా మద్యములు తెచ్చుకొని ఈమె మాంసాన్ని కమ్మగా భుజించి దుఃఖాలను పోగొట్టేటటువంటి మద్యమును కడుపారా తాగి లంకా పశ్చిమ లంకా పశ్చిమ ద్వారానికి చేరి అక్కడ శక్తికి ప్రీతికరంగా నాట్యం చేద్దాం అంటూ ఈ విధంగా ఆ రాక్షస స్త్రీలు మాట్లాడుకుంటూ ఉంటారు. దేవకన్యక వంటి సీతాదేవి రాక్షస స్త్రీల యొక్క బెదిరింపులకు జడిసిపోయి ధైర్యం కోల్పోయి రోదన చేస్తుంది. ఎన్నటికీ నేను రావణాసురుడికి భార్యనుగా ఉండలేను. మీరందరూ కూడా నన్ను తినివేయండి అంటూ మరొక్క మారు కూడా మాట్లాడకుండా వారితో స్పష్టంగా చెబుతుంది. ఇక హే రామ, హే లక్ష్మణ, నా అత్త అయినటువంటి కౌసల్య, సుమిత్రులారా, నేను ఈ విధంగా రాక్షసుల చేత బాధింపబడుతూ ఇంకనూ జీవించి ఉన్నాను. కాబట్టి స్త్రీకి కానీ పురుషుడుకు కానీ ఈశ్వరేచ్ఛ లేనప్పుడు మరణం రానే రాదని పండితులు కూడా చెప్పేటటువంటి మాట సత్యమే అని అనిపిస్తుంది. సర్వాంగ సుందరుడు, సమస్త సద్గుణుడు నా పెనిమిటి ఇప్పుడు పుణ్యాత్ములందరూ కూడా ఆయన్ను చూస్తూ ఉన్నారు. నేను చూసేందుకు నాకు ఆ యొక్క అదృష్టం లేదు. నేను పాపిష్టురాలను. కాబట్టే ఆ రాముణ్ణి చూసేటటువంటి ప్రాప్తం నాకు కలగడం లేదు. ఈ అగ్నిలోనే పడి నా ప్రాణాన్ని విడిచిపెట్టాలి అని అనిపిస్తుంది. కానీ పతి ఆజ్ఞ లేనిదే ప్రాణములు కూడా తీసుకోకూడదు అనేటటువంటి ఆ యొక్క కారణం చేత ఆగిపోతున్నాను అంటూ దుఃఖించింది. నా భర్త యందు మిక్కిలి ప్రేమ కలవాడు, మహాపరాక్రమవంతుడు. ఈ లంక సముద్రమందు ఉన్నటువంటి మాట నిజమే. రామబాణములకు అడ్డం ఒక్కటి కూడా ఉందా? నేనిక్కడ నిర్బంధంలో ఉన్నాను అని ఇంతవరకు రాముడికి తెలియదని చెప్పి అనిపిస్తుంది. రావణుడు నన్ను అపహరించినటువంటి సంగతి తెలిసిన జటాయువు చంపబడింది కాబట్టి అతను చెప్పేటటువంటి అవకాశం లేకపోయింది. నేనిక్కడ ఉన్నటువంటి వార్త రాముడికి తెలిసి ఉన్నచో సముద్రాన్నైనా సరే ఎండగట్టి ఈ లంకా పట్టణాన్ని ఊదివేస్తాడు. నీచుడైనటువంటి ఆ రావణుని అతని కీర్తిని అంతా కూడా నశింపచేస్తాడు. ఈ నీచ రావణుడు నాకు నిర్ణయించినటువంటి గడువు సమీపించబోతోంది. అధర్మాన్ని అవలంబించినటువంటి ఈ రాక్షసుడు నన్ను చంపినను చంపగలడు. నా స్థితి నా భర్తకు తెలిసేటట్లు కానవచ్చటలేదు. తన వియోగ దుఃఖంతో రాముడు ఒకవేళ మరణించాడేమో అని అనుకుంటుంది. తామ్రపువ్వుల వంటి కనులు కలిగినటువంటి నా భర్తను స్వర్గమునందు చూస్తున్నటువంటి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహాపురుషులు అందరూ కూడా ధన్యులు అని అనుకుంటుంది. లేదా ఒకవేళ జీవించే ఉంటే ధర్మమునందు మాత్రమే ఆసక్తి ఉన్నటువంటి రాజర్షి అయి మనసు నిర్మలం చేసుకొని వైరాగ్యం నందు లేదు కదా అని అనుకుంటుంది. కాదు కాదు, నా రాముడికి ఎన్నడూ కూడా నాపై ప్రేమ కలదు. కాబట్టి నా దౌర్భాగ్యం నా బాధలకు కారణమని చెప్పి అనుకుంటుంది. ఒకవేళ దుష్టుడు ఈ రావణుడు కపటంచే నా రామలక్ష్మణులిద్దరినీ కూడా చంపివేశాడేమో అని అనుకుంటుంది. నేను నాకు ప్రియుడైనటువంటి నా భర్తను విడిచి ఈ రావణుని యొక్క నిర్బంధంలో బ్రతికి ఉండజాలను, ప్రాణాలను విడిచివేస్తాను అని శోకిస్తుంది. కొందరు రాక్షస స్త్రీలు సీత ప్రాణాలను విడవడానికి నిశ్చయించుకుంటారు. అది రావణుడికి చెప్పుటకు వెళ్తారు. మిగిలిన వారు తాము పూర్వం చెప్పినట్లుగానే రావణుని వరింపమని చెప్పి బెదిరిస్తూ ఉంటారు. ఈ క్షణమందే నీ మాంసాన్ని తినాలని చెప్పి అని అనుకుంటున్నాం అంటూ పలుకుతారు. అప్పుడు దుష్టులైనటువంటి ఆ రాక్షస స్త్రీలు సీతను బెదిరించడం చూసి అంతవరకు నిద్రిస్తూ ఉన్నటువంటి ముసలి రాక్షసి త్రిజట అనేటటువంటి రాక్షసి మేల్కొని ఆ రాక్షస స్త్రీలతో ఇలా చెబుతుంది. మీరు ఈ ఉత్తమురాలైనటువంటి సీతను తినవద్దు. అందుకు బదులుగా నన్ను తినండి.
రాక్షసులకు వినాశం, ఈ సీత పెనిమిటికి జయం సూచించే విధంగా నాకు ఒక కల వచ్చింది అని చెబుతుంది. ఆ మాట విని రాక్షస స్త్రీలు భయపడి నీకు వచ్చినటువంటి కల ఏదో మాకు చెప్పమని చెప్పి కోరతారు. రాముడు తెల్లనటువంటి పూలమాలికలు కలిగినటువంటి వస్త్రం వేసుకొని ఏనుగు దంతాలతో చేయబడింది 1000 హంసలు కూర్చోబడింది ఆకాశం నందు సంచరించేదైనటువంటి శ్రేష్టమైన పల్లకినెక్కి 1,00,000 మనులతో కూడినటువంటి ఈ లంకకు వచ్చాడట. ఇక సీత కూడా తెల్లని మల్లెపువ్వు వంటి వస్త్రం ధరించి సముద్రం మధ్యలో ఉన్నటువంటి తెల్లని పర్వతంపై కూర్చుందట. ఆ రామలక్ష్మణులు సీతను సమీపించనట. సీత వారి చెంతకు చేరి రాముని తొడపై నుండి లేచి తన చేతులతో చంద్రసూర్యులను పట్టుకుందట. మరొక చోట అతి పవిత్రమైనటువంటి భద్రాసనమందు రాముడు తూర్పు ముఖంగా కూర్చున్నట్లు ఎల్లదేవతలు, మహర్షులు, సమస్త పుణ్యతీర్థాలు అన్నింటిలోనూ ఆయన అభిషేకం చేస్తున్నట్లు సీతమ్మ తెల్లని వస్త్రాలు, పువ్వులు, గంధము ధరించి కన్నుల పండుగ వెలుగు చూసినట్లుగా చూసిందట. రాముడు తన భార్య అయినటువంటి సీతాదేవిని, తమ్ముడు లక్ష్మణుని కూడి సూర్యబింబమైనటువంటి సాటి అయినటువంటి పుష్పక విమానం ఎక్కి ఉత్తర దిగుగా పోయినట. పాపిష్ఠుడు స్వర్గం సాధించజాలనట్లు మహాపరాక్రమశాలి అయినటువంటి రాముని దేవతలు గాని రాక్షసులు గాని ఎంతమాత్రం జయించజాలరట. అతడు సాక్షాత్తు పురుషోత్తముడేనట. ఇంక మన ప్రభు అయినటువంటి రావణుడైతే గన్నేరు పూలమాలను దాల్చి దేహమంతా నూనె పూసుకొని ఎర్రని వస్త్రం ధరించి నూనె తాగుచూ కైపు నొంది నేలపై పడి ఉన్నాడట. అంటూ మీకు కనుక బ్రతుకుపై ఆశ ఉంటే ఈ సీతమ్మను ప్రార్థించండి. అప్పుడు మీ యందు ఈ తల్లికి అనుగ్రహం కలుగుతుంది. రాముని వలన మీకు ఎలాంటి హాని కలగకుండా అభయమిచ్చి కాపాడగలదు. ఈ కల వలన రావణుడు నశించుట, రామునకు విజయం కలుగుట శీఘ్రంగానే జరుగుతుంది అంటూ ఆ రాక్షసి చెబుతుంది. ఇక తామర పువ్వు రేకు అంటే ఈ అమ్మ ఎడమ కన్ను అదురుతుంది. ఒక్కసారి పరిశీలించండి. ఆమె ఎడమ భుజం కూడా అదురుతుంది. కాబట్టి శ్రీరాముడు శీఘ్రంగా వచ్చి ఈ తల్లిని తనతో చేర్చుకోగలడని నాకు అనిపిస్తుంది. పింగళ పక్షి చెట్టు కొమ్మపై కూర్చొని మధురంగా రాముడు శీఘ్రంగా వస్తున్నాడు అని చెబుతున్నట్లుగా ఉంటుంది. గరుడ పక్షి రెక్కలు విదిల్చుకొని ప్రదక్షిణంగా తిరుగుతూ చెట్టుపై కూర్చొని మధురంగా కూస్తూ రాముని రాకను తెలుపుతూ ఇంకా దుఃఖించవలదు అంటూ సీతమ్మ తల్లిని ఓదారుస్తున్నట్లుగా అనిపిస్తుంది అని త్రిజట తన యొక్క ప్రాతకాలం సమయంలో కలిగినటువంటి ఆ కల గురించి వారందరికీ చెబుతుంది. ఇక ఆ రాక్షస స్త్రీలకు విస్తారంగా వివరించింది. సీతమ్మ ఆ త్రిజట చెప్పినటువంటి మాటలన్నీ కూడా వింటుంది. అయినప్పటికీ ఆమెకు మాత్రం మనశ్శాంతి కలగలేదు. ఎందుకంటే ఇంతకు ముందే కదా రావణుడు తనకు 2 నెలలు మాత్రమే గడువు ఉంది అని చెప్పాడు. అది పూర్తయిన మరునాడే ఉదయమే అల్పాహారం నిమిత్తంగా తన శరీరాన్ని తరిగి వంటవాళ్ళు వండేస్తారు అని చెప్పాడు. తాను ఈ లంకకు చేరి ఇప్పటికి 10 నెలలు పూర్తయ్యాయి. అయితే తన నాథుడు తనను గురించి ఇప్పటి వరకు పట్టించుకున్నటువంటి సమాచారం ఏమీ కూడా తనకు లభించలేదు. తాను మహాసముద్రం మధ్యలో తీసుకురాబడింది. కాబట్టి అసలు రామలక్ష్మణులు ఇంతకాలం జీవించి ఉంటారా? ఈ మాయావి రావణుడు వారిని కూడా కపటంతో చంపివేయట జరిగిందేమో, లేదంటే నా కోసం వెతికేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండగా ఆ జింక రూపంలో ఉన్నటువంటి రాక్షసునిచే చంపబడ్డారేమో. ఇంతవరకు నా భర్తను తప్ప మరి ఏ దేవునికి నేను నమస్కరించలేదు. ఈ రాక్షస స్త్రీలు అలాగే ఈ రావణుడు నన్ను ఎన్ని పరుష మాట్లాడినా ఎప్పటికైనా నా భర్త రాకుండా ఉంటాడా, నన్ను కాపాడకుండా ఉంటాడా, ఆయన ప్రియవచనాలు నాకు వినపడకుండా ఉంటాయా అని ఓర్పుతో చూస్తున్నాను. నేల మీద శయనించి చూస్తున్నాను. నా ధర్మాన్ని ఎంత మాత్రం విడిచిపెట్టలేదు. కానీ ఏం లాభం? ఇన్నాళ్లకు నా భర్త సామీప్యం పొందక నేను ఎంతో శోకిస్తూ ఉన్నాను. నా పాతివ్రత్యం ఏమైంది? అసలు ఏం ఫలం సిద్ధించింది? ఓ రామా, నీవింకనూ జీవించి ఉన్నావా? నీ నియమం ప్రకారం నీ తండ్రి ఆజ్ఞను నెరవేర్చి నీ యొక్క వనవాస వ్రతం ముగిగానే నీ తమ్మునితో కూడా అయోధ్యకు వెళ్ళి కృతార్థుడవయ్యావా? దురదృష్టవంతురాలైనటువంటి నేను నీ గురించే ధ్యానిస్తూ ఉపవాసాలతో ప్రాణాలు విడవగలను. ఆ పాపిష్టి రావణుని చేత మరణించడం కంటే ఆత్మహత్యే నాకు మేలనిపిస్తుంది అంటూ పరిపరి విధాలుగా పరితపించి తన మెడకు కట్టుకుని ఉరేసుకొని ప్రాణాలు విడిచేందుకు నిశ్చయించుకుంటుంది. ఇక అంతలోనే ఆ తల్లికి మరలా శుభసూచికాలు మనసుకు ధైర్యంగా కలిగించేలా చేస్తాయి. ఆ తల్లి ఎడమ కన్ను అదరడం ఆరంభిస్తుంది. ఎడమ భుజం గడగడా వణుకుతుంది. ఎడమ తొడ కదులుతూ ఉంటుంది. రాముడు వచ్చుచున్నాడు అన్నట్లుగా సూచిస్తుంది. ఆ తల్లి ధరించినటువంటి వస్త్రం కొంచెం జారుతుంది. ఇట్టి శుభమైనటువంటి నిమిత్తములు కలిగినటువంటి అనుభవంతో ఆ తల్లికి ఈ విధంగా పూర్వం కూడా అలాగే కలిగింది.
అప్పటికి ఆ తల్లికి కాస్త మనసు స్థిమితమవుతుంది. సంతోషం కలుగుతుంది. ఆ తల్లి మొఖము రాహు నోటి నుండి వెలువడినటువంటి చంద్రబింబం వలె ప్రకాశిస్తుంది. సీతమ్మ తల్లిని వెతికేందుకు వచ్చినటువంటి హనుమంతుల వారు, సింసుపా వృక్షంపై విశ్రయించి ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారు, ఆ తల్లి యొక్క సత్ప్రవర్తనం, రావణుడు ఆమెను ప్రలోభ పెట్టేటటువంటి ప్రయత్నం విఫలం కాగా, బెదిరించుట, ఆ రాక్షస స్త్రీల యొక్క క్రూరమైనటువంటి వాక్యములు, త్రిజట యొక్క స్వప్న వృత్తాంతం అన్నీ కూడా అవగాహన చేసుకొని నందనవనంలో ఉన్నటువంటి సీతాదేవిని చూసి పరిపరి విధాలుగా చింతిస్తాడు. ఈ రావణుడు తనను అపహరించుటకు పూర్వం ఈ తల్లి ఎన్నడూనూ కూడా దుఃఖం అనుభవించి ఎరగదు. ఇప్పుడు తనకు కలిగినటువంటి దుఃఖం ఓర్వజాలక మిక్కిలి పరితపిస్తూ ఉంది. నిండు చంద్రుని వలె ముఖం కలిగినటువంటి ఈ సీతమ్మకు రాముని వార్త చెప్పి దుఃఖాన్ని పోయే విధంగా చేయగలను. కోటాను కోట్ల వానరులు సమస్త దిక్కులకు వెళ్ళి ఏ తల్లిని నిమిత్తం వెతుకుతూ ఉన్నారో ఆ సీతమ్మను నా పుణ్యం కొద్దీ ఇక్కడ నేను చూడగలిగాను. దుఃఖ సముద్రమును మునిగి కలవరపడుతున్నటువంటి ఈ తల్లిని ఓదార్చాలి. నేను రాముని దగ్గరకు తిరిగి పోరాదు. ఈ తల్లి దుఃఖాన్ని ఇంతవరకు సహించుటయే విశేషం. నేను ఈ తల్లిని తప్పకుండా ఓదార్చాలి. ఒకవేళ ఓదార్చకుండా రాముని వద్దకు అయితే నేను తిరిగి వెళ్ళను. తనను కాపాడేవారు ఎవరూ లేరు అని చెప్పి భావించి ఈలోపు తల్లి ప్రాణములు విడవగలదు. ఈ రాక్షస స్త్రీలను చూస్తుంటే ఈ తల్లిని చుట్టుముట్టి కావలి కాస్తూ ఉన్నారు. వీరి ఎదుట నేను ఆ తల్లితో ఎలా మాట్లాడాలి? ఇది సరైనటువంటి పని కాదు. నేను ఇక్కడే ఉండి ఈ రాక్షస స్త్రీలు కొంచెం ఏమరపాటుగా ఉన్నప్పుడు అవతలికి పోయినప్పుడు గాని కొంచెం అవకాశం కలిగిన తరువాత వారు వినకుండా ఉండే విధంగా పరమ దుఃఖితమైనటువంటి ఈ తల్లిని మెల్లగా ఓదార్చాలి. మనుషులు మాట్లాడినట్టుగా సంస్కృత భాష అవలంబించి చెప్పాలి. అది ఈ రాక్షస స్త్రీలకు తెలియదు. నేను బ్రాహ్మణుని వలె శుద్ధమైనటువంటి సంస్కృత భాషలో మాట్లాడాలి. సీతాదేవి అసలు కోతేమిటి? ఈ విధమైనటువంటి శుద్ధమైనటువంటి సంస్కృత భాషలో ఎలా మాట్లాడగలుగుతుంది? ఈ రావణుడే మారువేషంలో ఈ విధంగా మాట్లాడిస్తున్నాడేమో అని చెప్పి తలచి భయం పొందుతుంది. గట్టిగా అరుస్తుంది. అప్పుడు రాక్షస స్త్రీలు నానా విధముల యొక్క ఆయుధాలు ధరించి నా పైకి వస్తారు కదా! నన్ను చంపేందుకు వస్తారు. కాబట్టి ఇలాంటి ప్రయత్నం నేను చేయలేను. రాక్షసులందరికీ కూడా నా వార్త తెలియజేసి వారందరినీ కూడా నాపై యుద్ధానికి తీసుకొని వస్తారు. నేను ఆ రాక్షసులందరినీ కూడా చంపగలను. కాబట్టి ఇప్పుడు నేను కాస్త ఎక్కువగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ విధంగా నేను వారికి దొరికిపోతే ఈ సీతమ్మకు రామ వృత్తాంతం తెలియకపోవడం వలన నేను యుద్ధమున రాక్షసులచే చచ్చినను పట్టుబడినను రామ సుగ్రీవులు సాధించగలిగినటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా నాశనం అయిపోతుంది. రామ కార్యం నిమిత్తం 100 యోజనముల దూరం ఈ మహాసముద్రాన్ని దాటగలిగినటువంటి వానరుడు ఇంకెవరూ లేరు అని ఆలోచించి నా బుద్ధి ఇలా ఆలోచిస్తుందేమిటి? కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ఈ తల్లి నేను చెప్పినటువంటి మాటను శ్రద్ధగా వినే విధంగా, భయపడకుండా ఉండే విధంగా నేను చక్కగా మాట్లాడాలి. ఏ మాత్రం పొరపాటు కలిగినను నన్ను రావణుడననుకొని భావించి కేకలు వేయగలదు అనుకొని పరిపరి విధాలుగా ఆలోచించి బుద్ధిమంతుడైనటువంటి హనుమంతుడు తాను మాట్లాడవలసినటువంటి విధానాన్ని ఈ విధంగా నిశ్చయించుకుంటాడు. నేను ఈ సీత బంధువైనటువంటి రాముని కీర్తిస్తాను. ఈ తల్లి మనసు రాముని యందే లగ్నమై ఉండడం వలన ఎంత మాత్రము భయం పొందకుండా ఆలకించగలదు. క్రమంగా రాముడు సీతకు చెప్పమని చెప్పినటువంటి ధర్మబద్ధములైనటువంటి మంగళవచనాలు మధుర వాక్కులతో వినిపిస్తాను అని నిశ్చయించుకొని చెట్టు కొమ్మపై ఉన్నటువంటి తాను సీతకు కనపడకుండా సీతమ్మను చూస్తూ మధురాతి మధురంగా ఈ విధంగా ప్రసంగించుటకు నిశ్చయం చేసుకొని అంతలో ఆ రాక్షస స్త్రీలు నిద్రకు ఉపక్రమిస్తారు. అనగనగా దశరథుడు మహారాజు ఒకడుండెనట. ఆయన గొప్ప చతురంగ బలం కలిగి ఎట్టి కపటమూ లేక పుణ్య కార్యాలను దాన ధర్మాలను చేస్తూ గొప్ప పరాక్రమవంతుడై అధికమైనటువంటి కీర్తి గడించినవాడు, తన ప్రజలను కన్నబిడ్డలను వలె కాపాడేవాడు, ఆ దశరథ మహారాజుకు చంద్రబింబం అనేటువంటి ధర్మ విశేషాలు నెరిగినవాడు, విలుకాండ అందరిలో కూడా శ్రేష్ఠుడైనటువంటి రాముడనేటటువంటి జ్యేష్ఠ కుమారుడు ఉన్నాడు. ఆ రాముడు సమస్త ప్రాణులను రక్షిస్తాడు, శత్రువులను జయిస్తాడు. ఆయన సత్య సంకల్పుడు. వృద్ధుడు తండ్రి అయినటువంటి ఆ దశరథుని యొక్క ఆజ్ఞచే భార్య అయినటువంటి సీతాదేవి తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో కూడి ఇక వారు వెంటరాగా అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ శూరులు, కామరూపులు, కరదూషణ త్రిశిరాది రాక్షసులు వేల మందిని చంపివేశాడు. అలా జనస్థానమునందు తన వారలైనటువంటి కరదూషణాది రాక్షసులందరూ కూడా రాముని చేతిలో చచ్చుట విని రావణుడు రాముని యొక్క మాయా మృగరూపమున మోసపుచ్చి సీతాదేవిని అపహరించాడు.
రాముడు పతివ్రత అయినటువంటి తన భార్యను వనమందు వెతుకుతూ పోగా అక్కడ సుగ్రీవుడు, వానరుడు ఆయనకు స్నేహితులయ్యారు. రాముడు వాలి అనేటటువంటి పేరు కలిగినటువంటి సుగ్రీవుని అన్నను చంపి వానరాధ్యాన్ని సుగ్రీవునికి ఇచ్చెను. అంతా సుగ్రీవుడు ఆజ్ఞాపించగా కామరూపులగునైనటువంటి వానరులు వేల కొలది సమస్త దిక్కులు అందరూ కలిసి ఆ సీతాదేవిని వెతుకుతున్నారు. నేను ఈ సీతమ్మ నిమిత్తంగానే సంపాతి అయినటువంటి గ్రద్ద చెప్పినటువంటి మాట ప్రకారంగా 100 యోజనముల దూరం ఉన్నటువంటి ఆ సముద్రాన్ని దాటి ఈ లంకకు వచ్చాను. రాముడు నాకు ఈ సీతమ్మ యొక్క దేహాన్ని, రంగును, ఆమె కాంతి ఏ విధంగా ఉంటుందో చెప్పాడు. అలాంటి పోలికలు ఉన్నటువంటి సరిపడా ఉన్నటువంటి ఈ తల్లిని చూచుట నాకెంతో సంతోషదాయకం అంటూ ఈ మాటలన్నీ చెప్పి ఊరుకుంటాడు. అప్పుడు సీతమ్మ హనుమంతుడు చెప్పినటువంటి మాటలను విని ఇప్పటికీ ఇక్కడ మంచి మాటలు చెప్పేవాడు ఎవరా అని ఆశ్చర్యంగా చూస్తుంది. కొంచెం భయమును కలిగిను. తర్వాత ఉరిపోసుకునేందుకు సిద్ధంగా ఉన్నటువంటి తన ముఖాన్ని అన్ని వైపులకు తిప్పి పరిశీలిస్తూ సింసపా వృక్షంపై ఉన్నటువంటి ఒక మూలన పైన కింద పరిశీలించి చూస్తుంది. ఆ చెట్టు కొమ్మల్లో దాగి కూర్చొని ఉన్నటువంటి ఉదయకాల సూర్యుని వలె వెలుగుతూ ఉన్నటువంటి సంతోషాన్ని కలిగించేటటువంటి వాయుకుమారుడైనటువంటి హనుమంతుణ్ణి చూస్తుంది. ఆమె ఇలా ఆలోచిస్తుంది. ఇదంతా కూడా ఆ రాక్షస మాయే కానీ ఇక ఏదీ కూడా మంచిది కాదు అంటూ భ్రమ పొందుతుంది. ఇది కల అయినచో మిక్కిలి దుస్వప్నమే అవుతుంది. శాస్త్రాలలో స్వప్నమునందు కోతిని చూసిన వారికి మహా దుఃఖం కలుగుతుందని చెప్పబడి ఉంది కదా. కాబట్టి నా రామలక్ష్మణులకు ఏమేమి ఆపద కలిగిందో దైవమా, నా రామలక్ష్మణులకు, నా తండ్రి జనక మహారాజుకు అంతా కూడా మంగళం కలుగుగాక. అయ్యో, నిద్రించిన వారికి కదా కలలు కలుగుట. రామవిరహం చేత రాక్షసుల మధ్య చిక్కి ఉండడం వలన మహా దుఃఖము నుండి నిరంతరం పరితపించూ ఉన్నాను. కాబట్టే నాకు నిద్ర కూడా వచ్చేటటువంటి అవకాశం లేదే. మరి ఈ స్వప్నం ఏ విధంగా వచ్చింది? ఇది కల మాత్రం కాదు. నేను నిరంతరం కూడా రాముని ధ్యానిస్తూ ఉండడం వలన నా కనులకు బాగా కనిపిస్తుంది. నా చెవులకు బాగా వినిపిస్తుంది. ఒకవేళ నాకేమైనా కనిపించడం లేదా, వినిపించడం లేదా అనుకుంటూ ఆమె భ్రాంతి చెందుతుంది. కాదు కాదు, ముమ్మాటికి ఇది కాదు. ఈ వానరుని రూపం నాకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి అతని కంఠస్వరం స్పష్టంగా వినిపిస్తుంది. కాబట్టి ఈ వానరుడు ఎవరో వాస్తవంగా ఇక్కడికి వచ్చి నాకు తెలియవలను. చెప్పిన మాటలే కానీ వేరే కాదు. నేను దేవతలందరికీ కూడా నమస్కరిస్తున్నాను. నా ముందట ఈ వానరుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా సత్యములగుగాక. స్వప్నం కాని మరేమి కాని అలా కాకుండుగాక అని సీతాదేవి అంటుంది. పగడం వలె ఎర్రనైనటువంటి ముఖం కలవాడు, మహా తేజం కలవాడు హనుమంతుడు అప్పుడు ఆ యొక్క వృక్షం నుండి నేలకు ఉరికి ఇంతవరకు సీతాదేవి యొక్క దుఃఖాన్ని చూసినవాడు అవడం వలన ఆ తల్లికి నమస్కరించి కొంచెం సమీపమును చేరి శిరస్సున మేడుపులికించి ఆ సీతాదేవిని చూసి మధురంగా ఇలా అంటాడు. తామర పువ్వు రేకుల వంటి కళ్ళు కలిగినటువంటి నలగనటువంటి పట్టు వస్త్రాలను కట్టుకొని ఈ చెట్టు కొమ్మను పట్టుకుని ఉన్నావు. పతివ్రతంగా ఉన్నావు. నీవు ఎవరివమ్మా? నీ కళ్ళ నుండి దుఃఖం చేత కన్నీరు కారుటకు కారణం ఏమిటి? ఓ మంగళ స్వరూపిణి, నీవు దేవతాకాంతవలే నాకు తోస్తుంది. చంద్రుని విడిచి స్వర్గం నుండి భూమికి వచ్చి రోహిణీ కాంతవా? కోపం చేతగాని, ప్రణయ కోపం చేతగాని పెనివిటి అయినటువంటి వశిష్ఠునిపై అలిగి భూమికి దిగి వచ్చినటువంటి అరుంధతీదేవివా? నీ భర్త ఎవరు? నీ తండ్రి ఎవరు? నాకు చెప్పు. మీ బంధువులు ఎవరైనా మరణించారా? అంటూ ఈ మాటలన్నీ అడుగుతాడు హనుమంతుడు. నీవు ఏడవడం వలన, నీ నిట్టూర్పు విడవడం వలన నేను నిన్ను దేవతాకాంత స్త్రీవి అని అనుకుంటున్నాను. కాబట్టి అయినను నాకెందుకో నీవు క్షత్రియ కాంతవని అనిపిస్తుంది. నీవు రావణుడు జనస్థానము నుండి బలత్కారంగా అపహరించినటువంటి సీతాదేవి అని ఆ సంగతి నాకు శీఘ్రంగా చెప్పు. నీకు మంగళం కలుగుగాక. నీ దుఃఖానికి అలాగే నీ దుఃఖాన్ని మనుష్య స్త్రీలకు కలిగినటువంటి నీ సౌందర్యాన్ని, నీ తాపసి వేషాన్ని చూడగా నీవు రాముని భార్యవే, ఎంత మాత్రం సందేహం లేదు అని అంటాడు. సీతాదేవి హనుమంతుడు చెప్పినటువంటి మాటలు విని, రాముని సంగతి విని అందులకు సంతోషిస్తూ చెట్టు కింద ఉన్నటువంటి హనుమంతునితో ఇలా అంటుంది. నేను భూమి అందలి రాజశ్రేష్ఠులకెల్లా శ్రేష్ఠుడైనటువంటి దశరథ మహారాజు కోడలను, మహాపరాక్రమశాలి అయినటువంటి విదేహ దేశాధిపతి అయినటువంటి జనక మహారాజు కుమార్తెను. నా పేరు సీత. ఇక బుద్ధిమంతుడైనటువంటి రాముని భార్యను నేను. నా వివాహమైన పిమ్మట అయోధ్యలో దశరథ మహారాజు ఇంట 12 సంవత్సరాలు సుఖంగా జీవించాను. 13వ సంవత్సరమున నా మామగారు కులగురువైనటువంటి వశిష్ఠునితో కూడి రామునకు పట్టాభిషేకం చేయాలని సంకల్పించుకున్నారు. దశరథుని చిన్న భార్య కైకేయి ఆమె పట్టాభిషేకం చేసేందుకు ఆటంకం కలిగించింది.
తనకు మహారాజు పూర్వం వసిగినటువంటి వరం ప్రకారంగా రాముని యొక్క వనవాసం చేసేందుకు పంపవలను అని, లేదంటే తాను నీళ్లు తాగను, అన్నం తినను అని ప్రాణాలు విడుస్తాను అని చెప్పింది. దశరథుడు కైకేయి పలికినటువంటి క్రూర వాక్యాలు విని తాను 2 వరాలను ఇచ్చి మూడవ వరాన్ని కూడా ఇచ్చేందుకు, అంటే ఆయన సత్యవాది అవడం వలన ఇక మూడో వరాన్ని కూడా ఇచ్చి మూర్ఛపోతాడు. తరువాత రోదన చేస్తూ రాముని యొక్క వనవాసమునకు పంపిస్తాడు. నా రాముడు తండ్రి మాటను పాలించుట పట్టాభిషేకం కంటే కూడా మిన్న అనుకొని నారచీరలు ధరించి వనానికి పోయేందుకు నిశ్చయించి నన్ను తన తల్లి కౌసల్య దగ్గర ఉండమని చెప్పాడు. పతివ్రత అయినటువంటి నేను ఇక వనవాసంలో ఉండాలి అని చెప్పి నిశ్చయించుకొని ఆ రామునకు ముందుగా బయలుదేరాను. ఇక నేను నా రాముని విడిచి స్వర్గమునందు అయినను ఉండలేనని చెప్పి నా మరిది అయినటువంటి సుమిత్రా పుత్రుడు లక్ష్మణుడు అన్నయ్య రాముని వెంబడిస్తూ నారచీరలు ధరించి బయలుదేరాడు. అలా మేము ముగ్గురం దశరథుని యొక్క ఆజ్ఞకు బద్దులమై గంభీరమైనటువంటి అరణ్యంలో ప్రవేశించాం. మహాపరాక్రమవంతులైనటువంటి నా రామలక్ష్మణులు ఆశ్రమంలో లేనటువంటి సమయమున దుష్టాత్ముడైనటువంటి ఈ రావణుడు అవలనైనటువంటి నన్ను ఈ లంకకు తీసుకొని వచ్చాడు. తనను వరించుటకు నాకు ఈ రాక్షసుడిచ్చినటువంటి గడువు ఇంకా 2 నెలలు మాత్రమే మిగిలున్నాయి. ఆ పైన నేను ప్రాణాలు విడవగలను అంటూ సీతమ్మ తల్లి చెబుతోంది. ఆ మాటలు విన్నటువంటి హనుమంతుడు దుఃఖంతో, దుఃఖం కలిగి ఉన్నటువంటి సీతమ్మ మాటలకు తాను కూడా దుఃఖం పొంది ఆ తల్లిని ఊరడిస్తూ ఇలా అంటాడు. అమ్మా, నేను రామాజ్ఞ చేత దూతగా నీ దగ్గరకు వచ్చాను. నా రాముడు క్షేమంగా ఉన్నాడు. ఆ సంగతి నీకు చెప్పమన్నాడు. బ్రహ్మాస్త్రం వేదాలను తెలిసినవాడు, పరాక్రమవంతుడు ఆ రాముడు నీ క్షేమం అడుగుతున్నాడు. నీ భర్తకు మిక్కిలి ప్రియుడైనటువంటి నీ మరిది లక్ష్మణుడు దుఃఖంతో నీకు సాష్టాంగ నమస్కారం కావించాడు అని చెబుతాడు. పురుష శ్రేష్ఠులైనటువంటి రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారు అని చెప్పి సంతోషించి సీతమ్మ తల్లి కాస్త ఊరట పొందుతుంది. అలా సీతమ్మ తల్లి హనుమంతుడిపై ఉన్నటువంటి సందేహాన్ని విడిచిపెట్టి పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వారి మాటలు ఆ నిద్రిస్తూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలకు మెలకువ తెప్పిస్తాయేమో అనేటటువంటి శంకతో హనుమంతుడు మరికొంచెం సీతమ్మ తల్లిని సమీపానికి చేరుకుంటాడు. సమీపానికి వచ్చుచున్నటువంటి హనుమంతుని చూసి రావణుడే వానర వేషం వేసుకుని వస్తున్నాడేమోనని ఆమె హనుమంతునిపై సందేహం వ్యక్తం చేస్తుంది. దుఃఖంచే కృషించినటువంటి ఆ తల్లి ఆ చెట్టు కొమ్మను విడిచి క్రింది నేలపై చతికిలబడుతుంది. హనుమంతుడు దుఃఖంతో, భయంతోనో తనని చూసి సంశయిస్తున్నటువంటి ఆ తల్లికి తల వంచి నమస్కరిస్తాడు. అయితే ఆ తల్లి మాత్రం నిట్టూర్పుచూ, నీవు రావణుడైనచో ఇలా వానర రూపంతో వచ్చి నన్ను మరలా దుఃఖింపచేయుట ఎంతమాత్రం మంచిది కాదు. నిజరూపాన్ని విడిచి సన్యాసి రూపాన్ని పొంది నా దగ్గరకు వచ్చినటువంటి ఆ యొక్క రావణుడు నీవు. ఉపవాస చేత కృషించినటువంటి దానను, దుఃఖితురాలను అయినటువంటి నన్ను మరలా సంతాపం నందేటట్టుగా చేయుచున్నావు. ఇది మంచిది కాదు. నేనిప్పుడు సందేహించింది సరికాదేమో. ఎలా అయినా నిన్ను చూడగలను. లేదంటే ఒకవేళ నిజంగానే రాముని దూతవుగానే వచ్చి ఉంటే అది నిజమే అయితే నీకు శుభం కలుగుగాక. ఓ వానర శ్రేష్ఠ, నాకు రామకథలు మిక్కిలి ప్రియమైనవి. వాటి గురించి వివరించమని అడుగుతుంది ఆ తల్లి. అయితే ఆ యొక్క జగన్మాతే రాముని కథలు చెప్పమని తనను అడగడం వలన ఆ యొక్క పరాత్పరుని గురించి వర్ణించగలడం తన భాగ్యం అని చెప్పి, తన అదృష్టం అని చెప్పి భావించి హనుమంతుడు ఈ విధంగా చెబుతాడు. రాముడు సూర్యుని వలె అధికంగా కాంతి కలవాడు. చంద్రుని వలె లోకమంతా కూడా వెలిగేటటువంటి మనోహరుడు. కుబేరుని వలె రాజాదిరాజు. మహావిష్ణువు వలె పరాక్రమశాలి, అధికమైనటువంటి కీర్తి కలవాడు. బృహస్పతి వలె మనోహరంగా మాట్లాడేవాడు. మన్మధుడు వలె సుందరాకారుడు. రాముని మాయచే ఆశ్రమం నుండి ఆవలికి పోనిచ్చి నిన్ను అపహరించుకొని తెచ్చినట్లు రావణునకు కలిగేటటువంటి ఫలితాన్ని నీవు త్వరలోనే చూడగలవు. అగ్నిశిల వంటి బాణములతో ఈ రావణుని సంహరించి 1000 పరాక్రమశాలి అయినటువంటి ఆ రాముని ఆజ్ఞచే దూతనై నేను నీ యొక్క సమీపానికి వచ్చాను. నిన్ను ఎడబాసి దుఃఖంచే పరితపిస్తూ ఉన్నటువంటి రాముడు నీ క్షేమాన్ని అడుగుతున్నాడు. అలాగే శౌర్య సంపన్నుడైనటువంటి మీ మరిది లక్ష్మణుడు మీకు నమస్కరించి క్షేమ సమాచారం గురించి అడుగుతున్నాడు. రాముని మిత్రుడు వానరులందరికీ కూడా ప్రభువు సుగ్రీవుడు క్షేమం గురించి అడుగుతున్నాడు. ఇక రామలక్ష్మణుడు ఎల్లప్పుడూ కూడా నిన్నే తలుచుకుంటూ ఉన్నారు. తల్లి, నీవు నన్ను గురించి భ్రమపడే విధంగా నేనెంత మాత్రమును మాయావిని కాదు. నీ సందేహం విడిచిపెట్టు. నా మాటల యందు విశ్వాసం ఉంచు అని చెబుతాడు హనుమంతుడు. సీతాదేవి హనుమంతుడు చెప్పినటువంటి రాముని కథలను విని, నీకు ఎక్కడ రామునితో సంబంధం కలిగింది? లక్ష్మణుడు నీకు ఎలా తెలుసు? రాముడుకు లక్ష్మణునకు ఉన్నటువంటి గుర్తులు ఏమిటి? వాటి గురించి వివరించు
అవి వినడం వలన నాకు దుఃఖం తొలగి సంతోషం కలుగుతుంది అని అంటుంది. తల్లి, నీవు నన్ను రామదూతగా నెరుగుదువు. నా భాగ్యవశంచే రామలక్ష్మణుల యొక్క అవయవ సన్నివేశముల గురించి అడిగావు. నాకు రామలక్ష్మణులు అనేటటువంటి కీర్తించేటటువంటి పుణ్యం కలిగింది. సంతోషం. రాముడు సర్వాంగ సుందరుడు. తామర రేకుల వంటి కనులు కలవాడు. జీవరాశుల యందు దయచూపువాడు. బుద్ధిచే బృహస్పతికి సరైనవాడు. పెద్దల యందు వినయాన్ని చూపేవాడు. వర్ణాశ్రమ ధర్మాలను తాను పాటిస్తూ అందరిచే ఆచరింపచేసేవాడు. రాజ విద్యలన్నీ కూడా నేర్చినవాడు. బ్రాహ్మణులను సేవించేవాడు. సదాచారం కలవాడు. వేదాలను ధనుర్వేదం చక్కగా తెలిసినవాడు. ఆజానుబాహుడు. శంఖం వంటి మెడ కలవాడు. బేరీధ్వని వంటి కంఠస్వరం కలవాడు. నీలమేఘశ్యామనుడు. దృఢమైనటువంటి వక్షస్థలం కలవాడు. లోతైనటువంటి నాభి కలవాడు. కనుగోలను గోళ్ళు అరచేతులు అరికాళ్ళు ఎర్రగా నుండువాడు. 8 అడుగుల ఎత్తువాడు. సింహం, పెద్ద పులి, ఏనుగు వంటి టీవీ కలిగినటువంటి నడక కలవాడు. ఎత్తైనటువంటి ముక్కు కలవాడు. సత్యమునందును ధర్మమునందును మిక్కిలి ఆసక్తి కలవాడు. సమస్త ప్రాణులకు ప్రియమైనటువంటి వాడు. అలాగే ఆయన సోదరుడు లక్ష్మణుడు విజయమే కాని పరాజయాన్ని ఎరుగునివాడు. సమస్త సద్గుణముల చేతను రాముడుకు సరైనవాడు. బంగారు వన్నెవాడు. ఒక్క దేహఛాయలోనే భేదం. ఇక పురుషశ్రేష్ఠులైనటువంటి ఆ రామలక్ష్మణులు నిన్ను చూడగోరిన వారై భూమి అంతా కూడా వెతుకుతూ ఉండగా మాకును వారికిని సమాగమం కలిగింది. అన్నయ్య అయినటువంటి వాలిచే సింహాసనం నుండి త్రోయబడినటువంటి సుగ్రీవుడు అన్న వలన భయంచే పెక్కు వృక్షాలతో నొప్పుచున్నటువంటి ఋష్యమూక పర్వత మధ్య ప్రదేశంలో సంచరిస్తూ ఉండగా అక్కడ రామలక్ష్మణులతో మాకు సమావేశం కలిగింది. అలా రాజ్యం నుండి తరిమివేయబడినటువంటి సుగ్రీవుడు సత్యప్రతిజ్ఞుడు అవడం వలన మేము అతనికి సేవ చేస్తూ ఉన్నాం. నారచీరలు ధరించి చేతుల్లో శ్రేష్టములైనటువంటి ధనస్సులను ధరించినటువంటి ఆ రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతంలో ఉన్నటువంటి ఆ సుందర ప్రదేశాన్ని చేరి అలా చేరినటువంటి వారిని వానర శ్రేష్ఠుడైనటువంటి నా సుగ్రీవుడు వారిని చూసి భయంతో వాలి తనను చంపేందుకు ఈ మహావీరులను పంపించాడేమోనని చెప్పి అనుమానించి ఆ పర్వత శిఖరం మీదకు వెళ్ళి వారెవరో తెలుసుకొని రమ్మని చెప్పి నన్ను పంపించాడు. నేను వారి వద్దకు వెళ్ళాను. నేను సుగ్రీవుని మాట ప్రకారంగా పురుష శ్రేష్ఠులు క్షత్రియ వీరులు వారి వద్దకు వెళ్ళి చేతులు కట్టుకుని నిలిచాను. ఆ రామలక్ష్మణుల యొక్క యథార్థ స్థితిని తెలుసుకొని నేను వచ్చినటువంటి కారణం గురించి వారికి తెలియజేశాను. వారు కూడా సంతోషించి వారు వచ్చినటువంటి కారణం గురించి కూడా నాకు తెలియజేశారు. ఇక వారిరువురిని కూడా నా వీపుపై పెట్టుకుని సుగ్రీవుడు ఉన్నటువంటి చోటుకు తీసుకుని వెళ్ళాను. ఆ రామలక్ష్మణుల యొక్క యథార్థ స్థితిని సుగ్రీవునికి నివేదించాను. రాముడును అలాగే సుగ్రీవుడు పరస్పరం మాట్లాడుకున్నారు. వారికి ఎంతో చక్కగా స్నేహం కలిగింది. వారిరువురు సంతోషం పొంది ఒకరినొకరు చక్కగా సంభవించినటువంటి పరిస్థితులను చెప్పుకొని కొంత ఊరట చెందారు. అగ్ని సాక్షిగా స్నేహం దృఢపరుచుకున్నారు. ఆ తరువాత లక్ష్మణుడు నీవు అపహరింపబడుట, తర్వాత రావణులకు దుఃఖం కలుగుట అదంతా కూడా సుగ్రీవునికి వివరించి చెప్పాడు. ఆ మాట విని సుగ్రీవుడు తనకు వలె తన మిత్రుడైనటువంటి రామునికి కూడా మహా దుఃఖం సంభవించింది అని చెప్పి కలత చెందాడు. నిన్ను రావణుడు తీసుకుని వెళ్ళాడు అని చెప్పాడు. అయితే అలా తీసుకుని వెళ్ళేటప్పుడు నీవు నేలపై పడవేసినటువంటి నీ ఆభరణాలను మా వానరులు తీసుకుని వచ్చి రాముడికి చూపించారు. నీవున్నటువంటి ప్రదేశం మాత్రం వారికి తెలియదు. కాబట్టి వారు ఆ విషయం గురించి మాత్రం చెప్పలేకపోయారు. నీ ఆభరణాలు చూడగానే రాముడికి దుఃఖం వృద్ధి చెందింది. నేలపై కూలబడగా సుగ్రీవుడు లక్ష్మణుడు మంచి మాటలతో ఓదార్చగా మరలా లేచాడు. అమ్మా, నీవు అగుపడకుండా ఉండడం వలన రాముడు అగ్నిపర్వతం వలె ఎంతో తపిస్తూ ఉన్నాడు. ఆయన మనసుకు శాంతే కలగట్లేదు. ఇదిగో ఇప్పటికి నీ జాడ తెలిసింది. కాబట్టి ఇంకా శీఘ్రంగానే రావణుని యొక్క పుత్రమిత్ర బంధు సమేతంగా సంహరించి నిన్ను పొందగలడు. అలా రామ సుగ్రీవులు ఇరువురు కూడా కలిసి రాముడు వాలిని చంపినట్లు సుగ్రీవుడు నిన్ను వెతుకుతున్నట్లుగా ప్రతిజ్ఞ చేసుకున్నారు. తర్వాత రామ సుగ్రీవులు కిష్కిందకు వెళ్ళి యుద్ధమున వాలిని చంపివేశారు. రాముడు తన బలంతో వాలిని చంపి వానరులకు ఎలుగు గొడ్డులకు సుగ్రీవుని ప్రభువుగా చేశాడు. సుగ్రీవుడు అలా కృతజ్ఞుడై రాజ్యాన్ని పొంది బలవంతులైనటువంటి వానరుల నాయకులందరూ రప్పించి నిన్ను వెతికేందుకు నిమిత్తం అన్ని దిక్కులకు పంపించాడు. పెద్ద కొండంత వానరులు సుగ్రీవుని యొక్క ఆజ్ఞచే నిన్ను వెతుకుతూ భూమి అంతా తిరుగుతూ ఉన్నారు. అంగదుని నాయకత్వంలో ఈ దక్షిణ దిశను వెతుకుతూ ఉన్నటువంటి మేము నీవు కనిపించక సుగ్రీవుడు మాకు నిర్ణయించినటువంటి 1 రోజుల అవధి దాటిపోతూ ఉండడం వలన సుగ్రీవుని వలన భయంచే ప్రాణాలు విడిచేందుకు నిశ్చయించుకున్నాం. ఆ సుగ్రీవుడు చండశాసనుడు. తన ఆజ్ఞను ఉల్లంఘించిన వారిని చంపకుండా విడిచిపెట్టడు. నేను రాముడు పంపగా నీ చెంతకు వచ్చినటువంటి దూతను.
అంతేకాని అన్యుడను కాను, మాయావిని కాను. నన్ను నమ్ము. జంకులేక నాతో మాట్లాడు. నీ భర్త హితం కోరి నేను ఒక్కడిని మాత్రమే ఇక్కడికి వచ్చాను. నీవు ఇంతవరకు అగపడక నీ జాడ ఎంతమాత్రం తెలియకపోవడం వలన మిక్కిలి దుఃఖిస్తూ చిన్న వానరులకు ఇప్పుడు నీవు అగపడినటువంటి సంగతి చెప్పి వారి దుఃఖాన్ని పోగొట్టేటటువంటి మహాభాగ్యం నాకు కలిగింది. నా యొక్క భాగ్యవశంచే నేను సముద్రాన్ని దాటి ఇంత దూరం వచ్చేందుకు ఎంతో శ్రమించాను. అయితే అదేదీ కూడా వ్యర్థం కాలేదు. మహాపరాక్రమశాలి అయినటువంటి రాముడు నా వలన మీ ఉనికి తెలియగానే శీఘ్రంగానే రావణుణ్ణి వారి పరివారాన్ని చంపి నిన్ను చేపట్టగలడు. తల్లి నన్ను విశ్వసించు. నేనెంత మాత్రము మాయావిని కాను. నాయందు పూర్తి విశ్వాసం కలిగేటటువంటి నిమిత్తం నా కులగోత్రములు నీకు మనవి చేస్తున్నాను. పర్వతములలో శ్రేష్టమైనది మాల్యవంతం పర్వంతం అది ఉంది. మహాపరాక్రమవంతుడైనటువంటి కేసరి అనేటటువంటి వానరుడు అందలి వానరులకు అధిపతి. అతనే నా తండ్రి. నా తల్లి అంజనాదేవి. ఆ కాలమున శంభసాధనుడు అనేటటువంటి రాక్షసుడు మునీశ్వరుడు పీడిస్తూ ఉండేవాడు. అయితే వాడి బాధలు చూడలేక దేవతలు, ఋషులు నా తండ్రి సహాయాన్ని కోరారు. వారి ఆజ్ఞ ప్రకారం ఆ రాక్షసుడు నివసిస్తున్నటువంటి గోకర్ణ పర్వతానికి వెళ్ళి సముద్ర తీరమున నా తండ్రి ఆ రాక్షసుని చంపివేశాడు. అలా నా తండ్రి గోకర్ణ పర్వతానికి పోయిన కాలమందే నా తల్లి అంజనాదేవికి వాయుదేవుని యొక్క వరంచే నేను జన్మించాను. కాబట్టి నేను ఆంజనేయుణ్ణి. పసికందును అయినటువంటి నేను ఆకలితో ఫలభ్రాంతిచే సూర్యుని పట్టబోయి ఇంద్రుని యొక్క వజ్రాయుధంతో దెబ్బతిని కిందకి పడిపోయాను. నా దవడ చిట్లిపోయింది. అలా నేను చేసినటువంటి పనికి గుర్తుగా లోకమందు నాకు హనుమంతుడు అనేటటువంటి పేరు కలిగింది అని చెబుతాడు. అంతవరకు పరమ దుఃఖితమై ఉన్నటువంటి సీతాదేవి హనుమంతుడు చెప్పినటువంటి రాముని సరైనటువంటి గుర్తుల చేతను, అతని యొక్క జన్మ వృత్తాంతం చేతను అతన్ని రామదూతగా పూర్తిగా విశ్వసించి రామ వృత్తాంతం తెలియటచే ఆమె ఎంతో సంతోషాన్ని పొంది ఆనంద బాష్పాలు విడుస్తుంది. ఆ తల్లి ముఖం రాహువుచే విడవబడినటువంటి చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉంటుంది. అప్పుడు హనుమంతుడు, తల్లి నేనిప్పుడు ఏం చెయ్యాలి? నీకేం తోస్తుంది? శీఘ్రంగా ఆన తీయవలసింది అంటాడు. నేను మరలా రాముని వద్దకు వెళ్తాను. ఇదిగో రాముని పేరు వ్రాసి ఉన్నటువంటి ఈ ఉంగరాన్ని తెచ్చాను. నీవు నన్ను విశ్వసించి మాట్లాడేటటువంటి నిమిత్తం ఆ రాముడే దీనిని నాకు ఇచ్చి పంపించాడు అని చెప్పి దానిని అమ్మకిస్తాడు. సీతమ్మ తన పెనివిటి హస్తభూషణమైనటువంటి ఆ ఉంగరాన్ని తీసుకొని పలుమార్లు దానిని చూసి చూసి తన భర్త రాముని పొందినట్లుగా సంతోషిస్తుంది. సంతోషంతో హనుమంతుణ్ణి పొగుడుతుంది. హనుమా, అసహాయ సూర్యుడివై రాక్షసులతో నిండినటువంటి ఈ లంకలోకి ప్రవేశించినటువంటి నీ యొక్క పరాక్రమము, ధైర్యం, బుద్ధిని ఏమని కొనియాడాలి? సముద్రం 800 మైళ్ళ విస్తీర్ణంలో ఉంది. దాన్ని నీవు ఆవు పాదమంతటి దానిలా తలచి దానిని నీవు దాటేశావు. సమస్త జీవరాశులకు వ్యంకడుగైనటువంటి ఈ రావణుని వలన నీకు భయమే లేదా? కాబట్టి నీవు సాధారణమైనటువంటి కోతిగా నేనైతే భావించను. పరమాత్మవేత్త అయినటువంటి ఆ రాముడు పంపగా నీ వచ్చావు. కాబట్టి నేను నీతో మాట్లాడవచ్చు. రాముడు మహాబుద్ధిశాలి. అలాగే పరాక్రమము, సౌజన్యము పరీక్షింపక నా నా వద్దకు నిన్ను పంపించడు అని చెబుతుంది. ఈ విధంగా సీతమ్మ తల్లికి ఉన్నటువంటి సందేహం అంతా కూడా హనుమంతుల వారు తీర్చేస్తారు. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.